గైస్, ఈ వీడియోలో మనము క్రిస్టల్ క్లియర్గా ఈ యూపీఎస్సీ ఫ్యాకల్టీ దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అయితే టాప్ ఫ్యాకల్టీ గురించి నేను ఇప్పుడు ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నానో కూడా మీకు చెప్తాను. అండ్ నేను ఢిల్లీ వెళ్ళాను, మీ అందరికీ తెలుసు. వెరీ రీసెంట్గా ఢిల్లీ వెళ్ళాను. అక్కడ రియాలిటీ ఏంటి, అంతకుముందు బెంగళూరు కూడా వెళ్ళాను, అండ్ విజయవాడ అండ్ హైదరాబాద్. ఈ 4 లొకేషన్స్లో ప్రతి ఒక్క యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, రివ్యూస్ అనేవి నేను రియాలిటీలో ఒక లేమన్, ఒక పేరెంట్ లాగా వెళ్ళి, ఒక బ్రదర్ లాగా వెళ్ళి ప్రతి ఇన్స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలుసుకుంటూ ఉన్నాను. అండ్ నాకు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి ఇన్స్టిట్యూట్స్ బ్యాక్ ఎండ్లో ఎలా రన్ చేస్తారు, దాని సిస్టమ్ ఎలా ఉంటుంది అని దానికి సంబంధించిన అనుభవం కూడా ఉంది. అండ్ ఇక్కడ సరే, దీనికి అదంతా పక్కన పెట్టండి. ఇంత అనుభవం ఉందా, అంత అనుభవం ఉందా, ఒక లేమెన్ లాగా, ఒక పేరెంట్ లాగా నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, ఒక బ్రదర్ లాగా ఆలోచిస్తున్నా. ఢిల్లీ వెళ్ళినప్పుడు అండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక డేంజర్ పాయింట్ నేను చూసాను. ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పాను, చాలా ఫేక్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీలో ఉన్నాయని చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే, ఫ్యాకల్టీ గురించి నేను అబ్జర్వ్ చేశాను. కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. హైదరాబాద్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో కూడా చాలా విస్తృతంగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉన్నారు, క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి కనీసము యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళు యూపీఎస్సీ ఫ్యాకల్టీ. మన దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎవరో బెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కరూ అడిగేదానికి స్టూడెంట్స్కి గట్స్ ఉండాలి, చెప్పేదానికి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా. ఇదిగో నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, స్టడీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడెక్కడ వర్క్ చేశాడు, 10 సంవత్సరాల అనుభవం. కొన్ని వెబ్సైట్లు చూశాను, 20 years ఎక్స్పీరియన్స్, 15 years ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఉంది ఆ ఎక్స్పీరియన్స్? 15 years ఎక్కడ చేశారు? ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్? అస్సలు డిస్ప్లే చేయరు. కానీ డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు గురువు అంటే అందరికీ ఇప్పటికీ గౌరవం ఉంది. గురువు అంటే డబ్బులు తీసుకోడు. ఒక ఆశ్రమంలో వెళ్తాము, ఆ ఆశ్రమంలో వెళ్ళిన తర్వాత ఆ గురువు గారికి సేవలు చేసుకుంటూ విద్యను అభ్యసించడం జరిగేది. అప్పుడు డిఫరెంట్ స్టోరీ, ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఏంటి, గురువు అంటే నువ్వు క్లాస్ చెప్తున్నావా, ప్రతి ఒక్కరు క్లాస్కి ఇంత ఛార్జ్ చేస్తారు, మనం ఇంత కోచింగ్ కానీ డబ్బులు కడతాము. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది. చాలామంది డబ్బులు తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా నడవడం కష్టం. దాని తప్పు అని నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే, వీళ్ళు మనం అడగలేం కదా ఫ్యాకల్టీ గురించి అని చెప్పి అందరినీ తీసుకొచ్చేసేసి ఇదిగో బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ అండ్ ఢిల్లీలో మరీ దారుణం. అంటే అందరూ ఇలా చేస్తున్నారని కాదు, సమ్ ఆఫ్ ద పీపుల్ ఇలా చేస్తూ ఉన్నారు. కొంతమంది జెన్యూన్గా మనకు ₹1 వస్తుంది, 80 పైసలు అంటే ₹1,00,000 మనకు ఒక స్టూడెంట్ నుంచి వస్తుంటే 80,000 స్టూడెంట్కే ఖర్చు పెడుతూ, లేకపోతే 90,000 స్టూడెంట్కే ఖర్చు పెడుతూ 10,000 నాకు మిగిలితే చాలు, లేకపోతే 5,000 నాకు మిగిలితే చాలు అనుకునే ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఢిల్లీలో కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయని వాళ్ళు కూడా తీసుకొచ్చేసి యూపీఎస్సీ ఫ్యాకల్టీ అంటే, యూపీఎస్సీ ఫ్యాకల్టీ అని చెప్పగానే మనం ఇంకో బ్యాక్గ్రౌండ్ ఏం చెక్ చేయొద్దా? అది ఖచ్చితంగా మనము పబ్లిక్లో తీసుకురావాలి. ఇక్కడ యూపీఎస్సీ ఫ్యాకల్టీలో నిజంగా యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరు, లేకపోతే నకిలీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరు అనేది తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది. ఏమన్నంటే ఢిల్లీ ఫ్యాకల్టీ, ఢిల్లీలో ఏం చేశారా అంటే, ఢిల్లీ ఫ్యాకల్టీ 15 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్యాకల్టీకి, ఎక్కడుంది? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఈరోజు ఒక ఫ్యాకల్టీ గురించి సార్ పర్మిషన్ తీసుకొనే నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. సార్, మీలాంటి బెస్ట్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరి గురించి నేను ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ చేయాలి, సో దట్ ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. అకౌంటబిలిటీ ఎందుకు అంటే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దీనివల్ల పబ్లిక్లోకి వస్తూ ఉంటే, ఇప్పుడు దాకా మనం ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాం. ఇన్స్టిట్యూట్స్తో పాటు నకిలీ ఫ్యాకల్టీ ఎవరు, నిజంగా యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎవరు అనేది మనమే తెలుసుకోవడానికి అవకాశం ఒక్కొక్క ప్రొఫైల్ అనేది నేను బయటికి తీస్తూ ఉన్నాను. అండ్ ఈరోజు వైష్ణవ్ 10 ఫ్యాకల్టీ, రీసెర్చర్ అండ్ ఆథర్. సో ఫ్యాకల్టీయే కాదు, రీసెర్చర్ అండ్ ఆథర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వర్కింగ్ విత్ గెస్ట్ ఫ్యాకల్టీగా లా ఎక్సలెన్స్ బెంగళూరులో వెళ్తా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, పీజీ ఇన్ డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, అండ్ ఆల్సో ఎంబీఏలో హెచ్ఆర్ చేశారు, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. అది కూడా ఏంటి, గవర్నమెంట్ అటానమస్ కాలేజీలో రూర్కెలా, సంబల్పూర్ యూనివర్సిటీ, ఒడిశాలో కంప్లీట్ చేశారు. అండ్ వైష్ణవ్ 10 సార్ రాసిన బుక్స్ చూసుకుంటే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, రెడ్ షైన్ పబ్లికేషన్, గుజరాత్,
ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ రెడ్ షైన్ పబ్లికేషన్ గుజరాత్, ఇండియన్ ఎకానమీ ఏ మోడర్న్ పర్స్పెక్టివ్ జవహర్ పబ్లికేషన్ న్యూఢిల్లీ, యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ వాల్యూస్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఆల్ఫా పబ్లికేషన్ న్యూఢిల్లీ, అండ్ పావర్టీ హంగర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ అండ్ ఆప్షన్స్ ఆల్ఫా పబ్లికేషన్ న్యూఢిల్లీ, అండ్ probity, transparency, good governance and యాంటీ కరప్షన్ మెజర్స్ ఆల్ఫా పబ్లికేషన్ న్యూఢిల్లీ. ఇవన్నీ కూడా రాసిన బుక్స్. రీసెర్చ్ పేపర్స్ ఆర్టికల్స్ చూసుకుంటే ద స్టడీ ఆఫ్ ప్రమోటింగ్ ఎంప్లాయ్ వెల్నెస్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ పోస్ట్ కోవిడ్ పాండమిక్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ రివ్యూస్. ఇంకా సెమినార్స్ కానివ్వండి, ఇక్కడ టాప్ ఢిల్లీలో ఫిజిక్స్ వాలాలో అండ్ ఇంకా అన్అకాడమీలో ఇలా ఇంకా చూసుకుంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ ఫర్ DIASలో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఖచ్చితంగా ప్రతి యూపీఎస్సీ ఫ్యాకల్టీ, ప్రతి ఇన్స్టిట్యూట్ గట్స్ ఉండాలి. ఏ ఇన్స్టిట్యూట్కైనా మా ఫ్యాకల్టీ ఇదిగో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇన్స్టిట్యూట్ని అడిగేదానికి స్టూడెంట్ కూడా గట్స్ ఉండాలి. మీ ఫ్యాకల్టీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అన్నారు, ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, సింపుల్ థింగ్, వర్క్ చేస్తున్నా లేదు ఈజీగా తెలుసుకోవచ్చు, రైట్. అండ్ ఇంకా చూసుకుంటే డెవలపింగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ, డిఫరెంట్ సెమినార్స్ ఐఐటి ఖరగ్పూర్ స్పాన్సర్డ్ బై AICTలో సెమినార్ ఇచ్చారు. అండ్ డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ గురించి NIT దుర్గాపూర్లో సెమినార్ ఇచ్చారు. ఇలా చూసుకుంటా పోతే దెర్ ఆర్ మల్టిపుల్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉంది. కంప్లీట్లీ హీఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎకనామిక్స్. బెస్ట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఆల్రెడీ చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇలా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ గురించి ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఖచ్చితంగా మా ఫ్యాకల్టీ వీళ్ళు, జస్ట్ మా ఫ్యాకల్టీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, యూపీఎస్సీ ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కాదు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నేను సార్ గురించి నేను ఇప్పుడు చెప్పాను. ఇట్లాంటి మంచి మంచి ప్రొఫైల్స్ అన్నీ కూడా నేను చాలామందితో టాప్ ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కొక్క ఫ్యాకల్టీ గురించి ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఖచ్చితంగా పబ్లిక్లోకి వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నకిలీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ, ఫేక్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ, లేకపోతే ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని యూపీఎస్సీ ఫ్యాకల్టీ కూడా దీనివల్ల కొంత తగ్గుతారు అని ఆశిస్తున్నాను. ఇన్స్టిట్యూట్స్ కూడా కొంచెం ఈ విషయంలో మీరు డబ్బులు ఎలాగో తీసుకుంటున్నారు, మంచి ఫ్యాకల్టీని పెట్టి, అంటే 100% మీ తరపు నుంచి టీచింగ్ అండ్ కోచింగ్ ఇస్తే క్రాక్ చేస్తారా లేదా అనేది సెకండరీ. సో వాళ్ళ డబ్బులు ప్రతి ఒక్క స్టూడెంట్ కట్టిన డబ్బులకి న్యాయం జరగాలి. ఇది మెయిన్గా ఎజెండా. ఫ్యాకల్టీస్ కూడా మంచి యూపీఎస్సీ ఫ్యాకల్టీ అని పేరు పెట్టుకోవాలి అన్నా కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత దూరం మనం క్వశ్చన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CBSE Guidance Private Limited, one stop solution for algebra and courses. Thank you.